రాష్ట్రంలో పులివెందుల తర్వాత వైసీపీకి అత్యధిక మెజారిటీ వచ్చిన స్థానం గిద్దలూరు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీకి గట్టి షాక్ ఇచ్చాడు. సొంత పార్టీ నేతలే తనను ఇబ్బంది పెడుతున్నారని, పార్టీ పెద్దలు అన్నీ తెలిసి సైలెంట్గా ఉంటున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశాడు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనంటూ చెప్పేశాడు. ఇంతకీ ఆ ఎమ్మెల్యేకు వచ్చిన ఇబ్బందులేంటి? దీని వెనుకున్న సూత్రధారి ఎవరు? వైసీపీ అధిష్టానం ఇటీవల ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జుల్ని మారుస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కాగా అధిష్టానం నిర్ణయాలు కొంతమంది నేతలకు సంతృప్తిని మిగిలిస్తే మరికొంతమందికి అసంతృప్తిని మిగిలిస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీ మారుతున్నట్టు ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని అన్నా రాంబాబు ఖండించారు. ఇన్ని అభివృద్ధి పనులైతేనేమి లేదా ప్రజల యొక్క ఆశీస్సులైతేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఉండి కూడా 2024 సంవత్సరంలో ఆరోగ్య కారణాల రీత్యా నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను. 2024 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం నా ఆరోగ్య కారణాల రీత్యా నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను. ఇది పార్టీ సీటు ఏదనో ఇంకోటో ఎవరి బుద్ధి పుట్టిన ట్రోలింగ్ వాళ్ళు చేసుకుంటారు. దానికి నేను బాధ్యని కాదు. అది ఎంత మేరకు సమంజసం కూడా కాదు. ఎందుకంటే నా నాయకుడు నన్ను ఆశీర్వదించినాడు. ప్రజల్లో నాకు ఆ విశ్వాసం ఉంది. ఎదుటి వాళ్ళు ఏదో చేస్తారనేటువంటి అధైర్యం నాకేం లేదు. ప్రజల తీర్పు 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అండగా ఉంటుంది గిద్దలూరు నియోజకవర్గం. కానీ నా ఆరోగ్య కారణాల రీత్యా నాయకుడు నా మీద పెట్టినటువంటి నమ్మకానికి ఏదైనా నేను తిరగలేని పరిస్థితులు వస్తే ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి భావనతోటి 2024 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం, గిద్దలూరు అని కాదు, పోటీ నుండి నేను విరమించుకుంటున్నాను అని చెప్పి తెలియపరుస్తూ, అనారోగ్యం వల్ల వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నానని రాంబాబు వెల్లడించడం వైసీపీలో చర్చకు దారితీసింది. ఆయన బహిరంగంగా చెప్పిన మాటలు ఎలా ఉన్నా లోపల మాత్రం తీవ్రమైన వేదన పడుతున్నారని కొందరు నేతలు చెబుతున్నారు. ఇటీవల తాను పార్టీ మారుతున్నానంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ఆయన అన్నారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడమే తనని బాధించిందని అన్నారు. తనని వ్యక్తిగతంగా కులం పేరుతో సొంత పార్టీ నేతలే దూషిస్తున్నారని ఎమ్మెల్యే రాంబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ తననే పోటీ చేయాలని చెప్పినా తాను మాత్రం పోటీలో నుంచి తప్పుకుంటున్నట్టు ఎమ్మెల్యే అన్నా వెల్లడించారు. అయితే అన్నా రాంబాబుకి ఈ పరిస్థితి రావడానికి కారణం సొంత పార్టీకి చెందిన ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని తెలుస్తోంది. ఒంగోలు ఎంపీ మాగుంట ప్రకాశం జిల్లాకి ఏం చేశారో చెప్పాలని అన్నా మండిపడ్డారు. జరుగుతున్న దారుణాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు గమనించాలని, మాగుంట కుటుంబాన్ని రాజకీయాల్లో ఆదరించకూడదన్నారు. డబ్బున్న మహారాజులు ఏ పార్టీకైనా వెడతారు అంటూ ఎంపీ మాగుంటను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే అన్నా రాంబాబు చురకలంటించారు. అయితే ఒంగోలు ఎంపీ మాగుంటపై ఎమ్మెల్యే విమర్శలు చేయడంతో ప్రకాశం పార్టీ వర్గాల్లో అయోమయం నెలకొంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రాంబాబుకి ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పిన మాగుంట మాట తప్పడంతోనే ఎమ్మెల్యే అన్నా మాగుంటపై విమర్శలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఎంపీకి చెక్ పెట్టే దిశగా ఎమ్మెల్యే రాంబాబు చేత వైసీపీ అధిష్టానం గేమ్ ఆడిపిస్తోందా అనే డౌట్ కూడా వినపడుతోంది. కొద్ది రోజులుగా గిద్దలూరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్యే రాంబాబుని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో తమ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తాము చెప్పిన పనులు ఎమ్మెల్యే చేయడం లేదంటూ వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే నియోజకవర్గంలో ప్రతి పంచాయతీ జిల్లాలో కీలక నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర పెడుతుండడం ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి విసుగు తెప్పించిందనే టాక్ కూడా ఉంది. తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఇతర నేతలు ఇన్వాల్వ్ కావడం అన్నా రాంబాబుకి ఇబ్బందిగా మారిందని కొందరు అనుకుంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో అన్నా రాంబాబుకి సీటు ఇవ్వద్దని రెడ్డి సామాజిక వర్గ నేతలు రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అలాగే వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారట. ఇంకో పక్క అన్నా రాంబాబుకి ఈసారి సీటు రాదు గనుక ఈ కొత్త నాటకాన్ని మొదలుపెట్టారని అసమ్మతి వర్గం ఆరోపిస్తోంది. ఇక వైసీపీలో తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నానని, గత 4.5 ఏళ్లుగా పడిన ఇబ్బందులు ఎప్పుడూ పడలేదని, పార్టీని వేడబోతున్నానంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారంటూ వారిపై చర్యలు తీసుకోవాలి అని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పోలీసులను ఆశ్రయించడం అందరినీ షాకుకు గురిచేసింది. ఈ మేరకు ఆయన లిఖితపూర్వక ఫిర్యాదుని ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామిరెడ్డికి పంపినట్టు తెలుస్తోంది. కొన్ని రాజకీయ వ్యాఖ్యలకి తన ఫోటోని జత చేసి అవి తాను చేసినట్టుగా ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్తో పాటు పలు సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సంబంధిత వ్యక్తుల్ని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. ఇక రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీ నుంచి పోటీ చేస్తే ఒంగోలు ఎంపీగా తాను పోటీ చేయనని మాగుంట అధిష్టానానికి స్పష్టం చేసినట్టు సమాచారం. అందుకే ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఎంపీ మాగుంట వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే గిద్దలూరు వైసీపీ అసమ్మతి నేతలకు బాలినేని సపోర్ట్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే గిద్దలూరు నియోజకవర్గంలో కొత్త వారికి టికెట్ ఇస్తే ఎమ్మెల్యే రాంబాబు అండ్కో సపోర్ట్ ఉంటుందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఈ పరిణామాల తర్వాత రాంబాబు పార్టీలో కొనసాగుతాడా లేదా అనేది కూడా సస్పెన్స్గానే కనిపిస్తోంది.